పిల్లరా చాలా సంతోషం. మరి మీ అందరూ కూడా చక్కటి పాటలు పాడారు. అలాగే ఆరాధనలో మీ అందరూ కూడా ప్రభుని ఆరాధించారు. దేవుని మహిమ చాలామందికి తాకబడింది. దేవుని ఆత్మచేత మీ అందరూ కూడా నింపబడ్డారు. మరి మన మధ్యలో 2 సాక్ష్యాలు మనం విన్నాం. దేవుడు చేసిన అద్భుతాలు నిజంగా వారి జీవితాల్లో అనేకమైన కార్యాలు ప్రభు చేశాడు. మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా ఆయన మేలు చేసేవాడు, కీడు ఎంత మాత్రము కూడా దేవుడు చేసేవాడు కాదు. కానీ మనకు నష్టం కలిగినప్పుడు, మనకు అనారోగ్యం వచ్చినప్పుడు, ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు మనం అనుకుంటాం, దేవుడు నన్ను చూడలేదు, దేవుడు తన అనుగ్రహం నా మీద పెట్టలేదు, అందుకే ఈ కష్టాలు, అందుకే ఈ సమస్యలు, అందుకే ఈ అనారోగ్యం అని మనం కొన్నిసార్లు అనుకుంటాం. కానీ ఎప్పుడు కూడా తన బిడ్డలకు దేవుడు కీడు విషయమై ఎవరిని కూడా ఆయన శోధించేవాడు కాదు. హల్లెలూయా. కాబట్టి ఈ సమయమందు ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి పరమగీతం 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనమందరం కూడా చదువుకుందాం. అందరూ బైబిల్ తీసి ఈ వాక్యాన్ని మనం చూద్దాం. దేవుడు ఆత్మచేత ప్రేరేపించి ఈ వాక్యాన్ని ప్రభు మనకిచ్చాడు కాబట్టి ఆయన ప్రేరేపణ కలిగించి చెప్పుతున్నప్పుడు దేవుడు అనేక మంది హృదయాలను తాకుతాడు. అనేక మంది జీవితాలకు అద్భుతమైన కార్యాలు ప్రభు జరిగిస్తాడు. ఈ వర్తమానం ద్వారా దేవుడు అనేక మందిని తాకబోతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఈ వర్తమానం ద్వారా అనేక మందిని దేవుడు దర్శించబోతున్నాడు. కాబట్టి ఈ సమయమందు ఆలస్యం చేయకుండా ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి పరమగీతం 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదువుకుందామా. ఉత్తర వాయువు ఏతించుము, దక్షిణ వాయువు వేంచేయము, నా ఉద్యాన వనము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. పిల్లరా బాగా గమనించండి. ఈ పరమగీతం 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. అయితే మనం ధ్యానిస్తున్న అంశం ఏమిటంటే ఉత్తర వాయువు ఏతించము. చెప్పండి, అందరూ చెప్పాలి. ఉత్తర వాయువు ఏతించము, ఇది మన అంశం. ఏమిటి అంశం? ఆ ఉత్తర వాయువు అంటే ఏమిటో, ఆ వాయువు అంటే ఏమిటో, ఉత్తరం అంటే ఏమిటో, దక్షిణం అంటే ఏమిటో కొన్ని విషయాలు మనం తెలుసుకొని ఆధ్యాత్మిక లోతుల్లోనికి మనం వెళ్దాం. హల్లెలూయా. కాబట్టి అందరూ కూడా వాక్యాన్ని జాగ్రత్తగా వినాలి. చెప్పాలంటే మీ విలువైన సమయం కేటాయించి దేవుని సన్నిధికి వచ్చారు. ఈరోజు మీరు ఉద్యోగానికి వెళితే కొంతమంది జీతం 1000 రూపాయలు ఉండొచ్చు, కొంతమంది జీతం 1500 ఉండొచ్చు, కొంతమంది జీతం 500 ఉండొచ్చు. కాబట్టి ఇటువంటి విలువైన సమయాన్ని దేవుని సన్నిధికి రావాలని, దేవుని సన్నిధిలో ఉండాలని ఆశతో మీరు వచ్చారు. మీ ఆశపడే ప్రాణమును నా దేవుడు తృప్తిపరచునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ పరమ గీతములో 8 అధ్యాయాలు ఉన్నాయి. 8 అధ్యాయాలు కలిగిన చిన్న పుస్తకం అయినా సరే ఇందులో అనేకమైన సత్యాలు, అనేకమైన మర్మములు, అనేకమైన లోతైన భావ విషయాలు, లోతైన భూగర్భత్వ సంబంధమైన అనేక సత్యాలు ఇందులో పరిశుద్ధాత్మ దేవుడు రాయించి ఉంచాడు. ఈరోజు సంఘ బిడ్డలకు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు ఎన్నో శ్రేష్టమైన విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ బోధించునుగాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ పరమ గీతములో ఎక్కువగా కనిపించే పదాలు ఏమిటంటే ప్రియుడు కనిపిస్తాడు, ప్రియురాలు కనిపిస్తుంది. ప్రియుడు కనబడగానే, ప్రియుడు అనే శబ్దం రాగానే, ప్రియుడు అనే పదము రాగానే మనకు ఎవరు గుర్తు రావాలి? యేసు ప్రభుల వారు మనకు గుర్తు రావాలి. అలాగే ప్రియురాలు అనే పదం రాగానే మనకు ఎవరు గుర్తు రావాలి? సంఘము మనకు గుర్తు రావాలి. అంటే
ప్రియుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు తన ప్రియుడైన సంఘాన్ని, సంఘములో ఉండే నన్ను దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడు, దేవుడు ఎంతగా బలపరుస్తున్నాడు, దేవుడు ఎంతగా నడిపిస్తున్నాడు అనే ఆలోచనతో ఈ వాక్యాలు జాగ్రత్తగా మనం వినాలి. మనందరికీ పరిశుద్ధాత్మ దేవుడు అర్థమయ్యే భాషలో, అర్థమయ్యే విధానంలో దేవుడు మనకు బోధించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ 4వ అధ్యాయము ఈ 16వ వచనంలో చూస్తే ప్రియుడా, అక్కడక్కడ ప్రియుడు మాట్లాడే మాటలు మనకు కనిపిస్తాయి, అలాగే ప్రియురాలు కూడా మాట్లాడే మాటలు మనకు కనిపిస్తాయి. అయితే 4వ అధ్యాయం 16వ వచనంలో మాత్రం ఎవరు మాట్లాడుతున్నాడంటే ప్రియురాలు మాట్లాడుచు ఉన్నది. చెప్పండి, ప్రియురాలు మాట్లాడుచు ఉన్నది. ఏం చెప్తూ ఉందంటే ఉత్తర వాయువు ఏతించము, దక్షిణ వాయువు వేంచేము అని చెప్పింది. ఉత్తర వాయువు అని చెప్తుంది. బాగా గమనించండి. అసలు పరిశుద్ధ గ్రంథములో ఉత్తరము అనేది ఏమిటి అని మనం చూస్తే ఒక్కసారి 48వ కీర్తన 2వ వచనంలో మనం చదువుకుందాం. ఉత్తర దిక్కున మహారాజు పట్టణమైన సియోను పర్వతము రమ్యమైన ఎత్తుగల చోట ఉంచబడి సర్వ భూమికి సంతోషకరముగా ఉన్నది. దయచేసి బాగా గమనించండి. మీలో చాలామంది చదువుకున్న వారు ఉన్నారు. చూడండి, మనము మ్యాప్ చూస్తాం ఏమండి. ఆ మ్యాప్ చూసేటప్పుడు మనకు ఆ అట్లాస్లో చూస్తే ఏమండి, ఆ మ్యాప్ చూస్తే యారా మార్క్ ఎట్టిస్తాడంటే పై దిక్కును చూపిస్తుంది. ఉత్తరం అనేది ఏం చూపిస్తుంది? పై దిక్కు చూపిస్తుంది. అంటే ఉత్తరం అనేది పరలోకానికి సూచనగా ఉన్నది. చెప్పండి, పరలోకానికి సూచనగా ఉన్నది. కాబట్టి కీర్తనలో దావీదు కూడా ఏమన్నాడంటే ఉత్తరమున మహారాజు పట్టణమైన సియోను పర్వతం ఉన్నది. ఆ సియోను పర్వతమే పరలోకానికి సూచనగా ఉన్నది. హల్లెలూయా. అంటే పై దిక్కులో ఏమున్నది? పరలోకం ఉన్నది. దయచేసి బాగా గమనించండి. ఆ ఉత్తర వాయువు, వాయువు అంటే గాలి, అంటే పరలోకం నుండే ఆ పరిశుద్ధాత్మ, పరలోకం నుండే ఆ పరిశుద్ధాత్మ ఎక్కడికి రావాలంటే దక్షిణ వైపు నువ్వు రావాలి అని ఇక్కడ షూలమతి చెప్తూ ఉంది. దయచేసి బాగా గమనించండి. అంటే ఉత్తరము వాయువు ఏతించము, ఏతించమంటే రమ్ము అనేది అని అర్థం. కాబట్టి షూలమతి ఏం కోరుకుంటుంది? ఓ పరలోకం నుండే పరిశుద్ధాత్మ దేవుడా, ఇదిగో దక్షిణ నుండే ఈ సంఘములోనికి రావా, నువ్వు సంఘములోనికి వచ్చి సంఘములో ఉండే విశ్వాసులందరినీ కూడా నీ ఆత్మచేత అభిషేకించవా అని షూలమతి ఈ పరిశుద్ధాత్మ కొరకు మాట్లాడుచు ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు ఉత్తరం అంటే మనకు అర్థమైంది. ఉత్తరం అంటే ఏది? పరలోకం. మరి దక్షిణం అంటే ఏమిటంటే మీకు వివరంగా కావాలంటే దక్షిణం అంటే భూలోకం. భూలోకంలో ఏముందంటే సంఘము ఉంది. దానికి యోబు అంటున్నాడు 23వ అధ్యాయము 8, 9 వచనాలు చదివితే, యోబు గ్రంథము 23వ అధ్యాయము చూడండి 8, 9 చదివితే అక్కడ యోబు అంటున్నాడు. చదవమ్మా. నేను తూర్పు దిశకు వెళ్ళేదను, ఆయన అచ్చట లేడు. పడమ దిశకు వెళ్ళెను, ఆయన కనబడటం లేదు. ఆయన పనులు జరిగించు. ఉత్తర దిశకు పోయినను ఆయన నాకు కానవచ్చటం లేదు. దక్షిణ దిశకు ఆయన ముఖము తిప్పుకొని ఉన్నాడు. చూడండి, యోబు ఏమంటున్నాడంటే నేను దేవుణ్ణి కనుగోవాలని వెతకడం ప్రారంభించాను. కాబట్టి ఉత్తరం వైపు వెళ్ళాను, ఆయన నాకు కనబడలేదు. కాబట్టి నేను పడమటి దిశకు వెళ్ళాను, ఆయన నాకు కనబడలేదు. నేను తూర్పు దిశకు వెళ్ళాను, ఆయన నాకు కనబడలేదు. అయితే చివరికి నాకు అర్థమైంది ఏమిటంటే ఆయన ముఖము దక్షిణ వైపు త్రిప్పుకొని ఉన్నాడు. హల్లెలూయా. అంటే పరలోకుండ దేవాది దేవుడు ఆయన కూర్చొని, పరలోకుండ దేవుడు ఎటువైపు చూస్తున్నాడు? చెప్పాలి, అందరూ చెప్పాలి. ఎటువైపు చూస్తున్నాడు? ఆయన దక్షిణ వైపు చూస్తూ ఉన్నాడు. ఎందుకు దక్షిణ వైపు చూస్తున్నాడంటే నా స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, నేను స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘ బిడ్డలు, నా గాయాల నుండి వచ్చే రక్తం చేత కడగబడిన నా బిడ్డలు ఇదిగో సంఘములో ఉన్నారు. కాబట్టి ఆ సంఘములో ఉండే వారికి
ఈ దుష్టుడు లేక సాతాను ఏ విధమైన కీడు కలిగించకుండా నా బిడ్డలను నేను చూస్తానని చెప్పి ఏక దృష్టితో తన బిడ్డలైన మన వైపు కనుదృష్టి పెట్టి ఆయన మనలను చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆయన మనందరినీ కూడా ఎలా చూస్తున్నాడంటే కంటికి రెప్పవలే ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన చూడబట్టే ఈరోజు నువ్వు సజీవుడిగా ఉన్నావు. ఆయన చూడబట్టే నేను సజీవుడిగా ఉన్నాను. ఆయన చూడబట్టే మీరు సజీవులుగా ఉన్నారు. ఆయన చూడబట్టే ఈరోజు మనమందరము కూడా ఎలా ఉన్నామంటే సజీవులుగా ఉన్నాము. హల్లెలూయా. కాబట్టి ఆయన మన వైపు చూస్తూ ఉన్నాడు. కాబట్టి మనకు అర్థమైంది ఏమిటంటే ఉత్తరం అంటే పరలోకం అని అర్థమైంది, దక్షిణం అంటే భూలోకము అని అర్థమైంది. కాబట్టి భూలోకములో ఏముంది? సంఘము ఉంది. ఇప్పుడు ప్రియులారా బాగా గమనించండి, ఆమంటుంది ఓ ఉత్తర వాయువు ఎత్తించము, దక్షిణ వాయువు వేంచేయము. అంటే పరలోకం ఉండే పరిశుద్ధాత్మ దేవుడా, దక్షిణం ఉండే సంఘములోనికి నీ వచ్చి సంఘములుండే మమ్మల్ని అందరినీ కూడా నీ ఆత్మచేత మమ్మలను తాకండి అని ఆ యొక్క షూలమతి ఏమంటే కోరుకుంటూ ఉంది. హల్లెలూయా. కాబట్టి షూలమతి యొక్క ఆలోచన ఏమిటి? షూలమతి యొక్క కోరిక ఏమిటి? షూలమతి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఇదిగో దక్షిణ ఉండే సంఘమైన మమ్మలను నీ ఆత్మచేత ఏం చేయాలి? అభిషేకించాలి అని ఏమంటే ఆమె కోరుకుంటూ ఉంది. అదే రీతిగా ఆమె కోరుకున్నట్లుగా, ఆమె ఆశపడినట్లుగా, ఆమె ఏ విధంగా అయితే ఉద్దేశించినట్లుగా ఈరోజు మనమందరం కూడా ఏం చేయాలంటే పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. హల్లెలూయా. పరిశుద్ధాత్మను మనము కలిగి ఉండాలి. ఎందుకో తెలుసా? మన శక్తి వల్ల మనము జీవించలేం, మన బలం వల్ల మనం బ్రతకలేం, మన వల్ల మనం ఏమీ సాధించలేం. కాబట్టి మనకు సహాయం చేయడానికి ప్రస్తుతానికి ఈ లోకంలో ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆయనకున్న పేరేమిటంటే ఆదరణకర్త అని కూడా ఆయన పేరుంది, సత్య స్వరూపి అని కూడా ఆయనకి పేరుంది. ఎన్నో నామాలు కలిగిన వాడిగా ఉన్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడంటే ప్రస్తుతానికి భూమి మీదే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి భూమి మీద ఉండే పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు సంఘములోనికి రావాలి, ఈరోజు నాలోనికి రావాలి, ఈరోజు నీలోనికి రావాలి. ఎందుకు రావాలంటే పరిశుద్ధాత్మ పొందుకుంటే శక్తిని మనం పొందుకుంటాము. కాబట్టి శక్తిని పొందుకొని దేవుని మహిమ కొరకు జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి షూలమతి కోరుకున్నట్లుగా ఈరోజు మనమందరం కూడా పరిశుద్ధాత్మను కలిగి మనము ఉండాలి. పరిశుద్ధాత్మ మనం కలిగి ఉంటే మనకు జరిగే లాభం ఏమిటో తెలుసా? చూద్దాం. ఆదికాండం 41వ అధ్యాయము 38వ వచనాన్ని త్వరగా మనం చదువుకుందాం. త్వరగా ఆదికాండం 41వ అధ్యాయము 38వ వచనాన్ని చదువుకుందాం. అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మ గల మనుష్యుని కనుగొనగలమా అని అనేను. దయచేసి బాగా గమనించండి. ఈ ఆదికాండము 41వ అధ్యాయము 38వ వచనం మనం చూస్తే ఇక్కడ యోసేపు కనిపిస్తున్నాడు. చూడండి, ఐగుప్తు రాజైన ఫరో ఏమండి తన సేవకులకి, తన వద్దుండే అధికారులకు, తన వద్దున్న మనుషులకి ఏమంటున్నాడంటే ఇతని వలె దేవుని ఆత్మ కలిగిన వ్యక్తిని మనము కనుగొనగలమా అని చెప్పాడు. అంటే యోసేపు ఏం కలిగి ఉన్నాడు? అందరూ చెప్పాలి. ఏం కలిగి ఉన్నాడు? పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు కాబట్టి పాపాన్ని జయించగలిగాడు. దయచేసి బాగా గమనించండి. పోతిఫర్ భార్య పాపం చేయమని బలవంతం చేసిన ఆ పాపం చేయకుండా ఆమె చేతిలో వస్త్రాన్ని విడిచిపెట్టి దూరంగా పారిపోయాడు. అంటే పాపాన్ని ఏం చేశాడు ఆయన? చెప్పాలి. ఏం చేశాడు ఆయన? జయించాడు. జయించడానికి కారణం ఏమిటంటే ఆయనలో పరిశుద్ధాత్మ ఉంది. దయచేసి బాగా గమనించండి. ఈరోజు మనము కూడా చాలామంది నేను పాపము చేయకూడదు, నేను పాపం వైపు పరిగెత్తకూడదు, నాకు పాపం ఒక ఊసక్కర్లేదు, నాకు జోలక్కర్లేదని చెప్పి మనంతటా మనము ఎంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ మనం ఉండలేకపోతున్నాం, కానీ మనం నిలబడలేకపోతున్నాం, కానీ మనం జారిపోతూ ఉన్నాం, కానీ మనం పడిపోతున్నాం, కానీ మనం పత్రమైపోతున్నాం. గల కారణం ఏమిటో తెలుసా? పరిశుద్ధాత్మ లేని కారణమున బలహీనమైపోయి పాపములో పూర్తిగా
మనము పడిపోయే స్థితిలోకి వెళ్ళిపోతున్నాం. దయచేసి బాగా గమనించండి. మనకైతే ఉంది అలా తిరగకూడదని, మనకైతే ఉంది అలాగే త్రాగకూడదని, మనకైతే ఉంది అలా జీవించకూడదని, మనకైతే ఉంది పరిశుద్ధంగా ఉండాలని ఉంది. కానీ మన వలన మనం ఉండలేకపోతున్నాం. హల్లెలూయా. మనం ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయంలో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి బాగా గమనించండి. ఎప్పుడైతే పాపములో పడిపోతామో ఆశీర్వాదాలన్నీ కోల్పోతాం. ఎందుకంటే పరలోకుండే దేవుడు నిన్ను ఆశీర్వదించాలని తన 2 చేతులతో ఆశీర్వాదాలన్నీ పట్టుకొని ఆయన వస్తాడు. కానీ చివరికి నీకు ఆయనకి మధ్యలో ఏముందంటే పాపపు గోడ ఉంది. అందుకే ఒక దగ్గర పరమగీతాల్లో అంటాడు, ఇదిగో నేను మీ వద్దకు వచ్చాను, కానీ ఆ గోడ ఉన్న కారణం బట్టి ఆ గోడకి ఆవలగా ఆయన ఉన్నాడు అని పరమగీతంలో ఉంది. గోడకి ఆవలగా ఉన్నాడంటే అర్థం ఏమిటంటే, ఈ వైపు నీవున్నావు, ఆ వైపు ఆయన ఉన్నాడు. మనకు ఆయనకు మధ్యలో ఏముందంటే పాపపు గోడ ఉంది. నిన్ను దీవించాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను బలపరచాలని, నీకు ఆరోగ్యం ఇవ్వాలని, నీకు దీర్ఘాయుష్యం ఇవ్వాలని ఎన్నో ఆలోచనలతో, ఎన్నో ఆశీర్వాదాలతో ఆయన నీ వద్దకు వచ్చాడు. కానీ రావడం కానీ నీ వద్దకు రాకుండా ఆయనను అడ్డగలిగింది ఏమిటంటే పాపము. దయచేసి బాగా గమనించండి. ఈ మంచి ఉదయకాల సమయంలో దేవాది దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి మనకు ఏం కావాలంటే పరిశుద్ధాత్మ కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పరిశుద్ధాత్మ కావాలంటే పాపాన్ని జయించడానికి. హల్లెలూయా. చెప్దాం అందరూ చెప్దాం. ఏమిటమ్మా? పాపాన్ని జయించడానికి మనకు పరిశుద్ధాత్మ కావాలి. అందుకే యోసేపు కూడా చెప్పాలంటే, యోసేపు చాలా అందగాడు, యోసేపు చాలా పొడిగైనవాడు, చెప్పాలంటే జ్ఞానం కలిగినవాడు, చాలా తెలివి కలిగినవాడు, చాకచక్యంగా ఏదైనా చేయడానికి నైపుణ్యత కలిగినవాడు, అటువంటి సమర్థుడు. చెప్పడానికి పాపములో పడిపోవడానికి ఎన్నెన్నో అవకాశాలు ఉన్నాయి. అయినా సరే పాపములో పడిపోకుండా ఆ పాపం నుండి దూరంగా పారిపోయాడంటే కారణం ఏమిటంటే ఆయనలో పరిశుద్ధాత్మ ఆయనను పాపం చేయకుండా, పాపం మీద ఆయనకి ఏమిచ్చిందంటే జయాన్ని ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి కడవరి దినాల్లో మనం ఉంటున్నాం. ప్రభు రాకడ సమీపంగా ఉంది. అందుకే సాతాను కూడా చాలామంది దేవుని బిడ్డలను ఏదో ఒక పాపానికి గురి చేసి వాడు పత్రం చేయడానికి ఎన్నెన్నో ఆలోచనలతో, ఎన్నెన్నో ప్లాన్తో వాడు ఉన్నాడు. కాబట్టి వాడి చేతికి చిక్కకుండా ఉండాలంటే, ఆ పాపాన్ని జయించేవారుగా మనం ఉండాలంటే మనందరిలో కూడా ఏముండాలి? పరిశుద్ధాత్మ ఉండాలి. చెప్పండి, పరిశుద్ధాత్మ ఉండాలి. కాబట్టి ప్రతి వారు కూడా ప్రభువా నీ ఆత్మతో నన్ను నింపండి, ప్రభువా నీ ఆత్మతో నన్ను తాకండి ప్రభు అని ప్రతి వారు కూడా మనం అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చి మనకు శక్తిని ఇస్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మంచి ఉదయకాల సమయంలో కాబట్టి ఆ షూలమతి కోరుకున్నట్లుగా, ఆ షూలమతి ఆశపడినట్లుగా ఈరోజు మనమందరం కూడా ఏమి ఆశపడాలంటే పరిశుద్ధాత్మను నేను పొందుకోవాలి. కాబట్టి ఆమంటుంది, ఉత్తర వాయువు ఏతించము, దక్షిణ వాయువు వేంచేయము. అంటే ఓ వాయువు అంటే గాలి. గాలి పరిశుద్ధ గ్రంథములో పరిశుద్ధాత్మకు సూచన. మీరు చూడక్కర్లేదు కానీ అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయము 1-2 మనం చూస్తే అక్కడ మేడగదిలో అందరూ కూడా కూడి ఉండగా బలమైన గాలి శబ్దం వలె పరిశుద్ధాత్మ దేవుడు వారి మీదికి దిగి వచ్చాడని అక్కడ వ్రాయబడి ఉంది. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎలా వచ్చాడు వారి మీదికి? గాలి వలె వచ్చాడు అని చెప్పబడింది. అంటే పిల్లల బాగా గమనించండి. గాలి దేనికి సాదృశ్యము? పరిశుద్ధాత్మకు సాదృశ్యము. గాలికి ఎంత బలం ఉందో, గాలికి ఎంత శక్తి ఉందో, అదే రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు కూడా శక్తి కలిగిన వాడు, పరిశుద్ధాత్మ దేవుడు కూడా బలం కలిగిన వాడు. హల్లెలూయా. నీ పక్షంగా యుద్ధం చేయడానికి, నా పక్షంగా యుద్ధం చేయడానికి, మన పక్షంగా యుద్ధం చేయడానికి మనకు సహాయకులుగా ఎవరున్నారంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మంచి ఉదయకాల సమయంలో కాబట్టి షూలమతి కోరుకున్నట్లుగా మనమందరం కూడా పరిశుద్ధాత్మను మనం పొందుకునే వారిగా మనము ఉండాలి. అలాగే యోసేపు ఉన్నాడు కాబట్టి యోసేపు జీవితంలో పరిశుద్ధాత్మ ఉన్న కారణం బట్టి పాపాన్ని ఏం చేశాడు? ఆయన
జయించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మన మధ్యలో ఉండును గాక. మనందరినీ దేవుడు ఆత్మచేత తాకును గాక. కాబట్టి తర్వాత రెండవది ఆమె ఏమంటుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఆమె చెప్తున్న మాట ఏమిటంటే, మా యొక్క ఉద్యానవనం మీద ఏమండి విసరుడి అని చెప్తుంది. బాగా గమనించండి, ఉద్యానవనము అనేది కూడా ఏమండి సంఘానికి సూచనగా ఉంది. చూడండి, ఉద్యానవనము అంటే చెప్పడానికి మీరు చాలామంది అక్కడక్కడ చూసుంటారు. ఆ ఉద్యానవనములో ఒకే రకమైన చెట్లు ఉండవు, ఒకే రకమైన తోట ఉండదు. కొన్నిసార్లు మామిడి తోట చూస్తాం, కొన్నిసార్లు కొబ్బరి తోట చూస్తాం, కొన్నిసార్లు సరుగుడు తోట చూస్తాం, కొన్నిసార్లు నేరగడ్డి తోట చూస్తాం. అవన్నీ తోటలు, అది ఉద్యానవనం కాదు. ఉద్యానవనం అంటే ఏమిటో తెలుసా? అందరూ జాగ్రత్తగా వినండి. ఆ ఉద్యానవనం అంటే అర్థం ఏమిటంటే, అందులో పూల చెట్లు ఉంటాయి, ఫలవృక్షాలు ఉంటాయి, సువాసన ఇచ్చే చెట్లు ఉంటాయి, ఏమంటే మంచి గడ్డి ఉంటుంది, చక్కని ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది, రకరకాలైన చెట్లు అందులో పెట్టబడుతుంటాయి. ఏమండి చక్కగా ఆ గార్డెన్ అంతా కూడా, ఆ ఉద్యానం అంతా కూడా చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది. సువాసన ఇచ్చే పూల చెట్లు ఉంటాయి, చాలా సువాసనగా ఉంటుంది. అందమైన మంచి చెట్లు ఉంటాయి, చాలా చక్కగా కనిపిస్తుంది. ఎన్నో రకాలైన ఫలవృక్షాలు ఉంటాయి, మనుషులకి ఫలాలు ఇచ్చే మంచి మంచి చెట్లు ఉంటాయి. ఈ రకాలన్నీ కలిపిన దాన్ని బట్టి దాన్ని ఏమంటారంటే ఉద్యానవనం అంటారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి ఈ సువాసన చూడండి, ఆ ఉద్యానవనం నుండే సువాసన ఏమంటే ప్రక్కకి ప్రాకాలంటే, అది వ్యాప్తి చెందాలంటే దానికి ఏం కావాలంటే గాలి కావాలి. బాగా గమనించండి. మీరు ఉదాహరణకి ఏమండి ఆ సెంటు పర్ఫ్యూమ్స్ మీరు పూసుకొని వస్తారు. మీరు వస్తున్నప్పుడు ఏమండి ఆ ఎదురుగా మీరు వస్తున్నప్పుడు ఆ వాసనది ఎవరికి రాదు, కానీ మీరు వెళ్ళిపోయిన తర్వాత మీ వెనకాతల ఏమొస్తుందంటే సువాసన వస్తుంది. అంటే అర్థం ఏంటంటే మీ మీద వీచిన గాలి, ఆ గాలి అలా వెనక్కి వెళ్ళడం బట్టి ఆ గాలి ద్వారా అక్కడ ఏమొస్తుందంటే సువాసన వెదజల్లుతూ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. రెండవది మనం ఏం కలిగి ఉండాలంటే సువాసన కలిగి ఉండాలి. ఒకటి పరిశుద్ధాత్మ కలిగి ఉండాలి, రెండవది మనం ఏం కలిగి ఉండాలి? సువాసన కలిగి ఉండాలి. సువాసన కలిగి ఉండాలంటే మంచి ఖరీదైన పర్ఫ్యూమ్స్ వాడాలా, ఖరీదైన సెంటు వాడాలా, ఖరీదైన అత్తరు ఏమండి, లేకపోతే చెప్పాలంటే గోపుర సువాసనలు, ఈ రకరకాలు మనం వాడాలంటే ఇది కాదండి. బైబిల్లో మనం చూద్దాం ఎలాంటి సువాసన మనకు ఉండాలో చూద్దాం. ఆది కాండము త్వరగా చదువుకుందాం. బైబిల్లో మనం చదివితే ఆది కాండం 27వ అధ్యాయము, ఆది కాండం 27వ అధ్యాయము 26వ వచనం 27వ వచనం మనం చదువుకుందాం. చదువుమా. అతని తండ్రి అయిన ఇస్సాకు, నా కుమారుడా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకొనమని అతడు దగ్గరికి వచ్చి అతడు ముద్దు పెట్టుకొనును. అప్పుడు అతని వస్త్రములు వాసన చూడగానే అతనిని దీవించి ఇట్లనను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వల్లే ఉన్నది. చాలమా, దయచేసి బాగా గమనించండి పిల్లరా. ఈ ఆది కాండం 27వ అధ్యాయము 26, 27 ఈ 2 వచనాలు జాగ్రత్తగా మనం చూస్తే బాగా గమనించండి. అక్కడ వృద్ధాప్యం నుండే ఇస్సాకు కనిపిస్తున్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి. ఎవరు కనిపిస్తున్నారు? ఇస్సాకు కనిపిస్తున్నాడు. ఇస్సాకు కుమారుడైన యాకోబు కనిపిస్తున్నాడు. కాబట్టి బాగా గమనించండి. అయితే యాకోబు ఏమండి అక్కడ ఇస్సాకు యాకోబును చూసి ఏమంటున్నాడంటే, నా కుమారుడైన యాకోబు నా దగ్గరికి వచ్చి నన్ను ముద్దు పెట్టుకో అని చెప్పాడు. ఎప్పుడైతే యాకోబు తన తండ్రి అని ఇస్సాకు దగ్గరికి వచ్చి తన తండ్రిని ఎప్పుడైతే ముద్దు పెట్టుకున్నాడో, ఆ ముద్దు పెట్టుకున్న తర్వాత ఇస్సాకు యాకోబు యొక్క వస్త్రాల యొక్క వాసన చూసినప్పుడు మంచి సువాసన వచ్చింది. హల్లెలూయా. అప్పుడు ఇస్సాకు అంటున్నాడు, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. హల్లెలూయా. అంటే యాకోబుల నుండి ఏమొస్తుంది? చెప్పాలి ఏమొస్తుంది? సువాసన వస్తుంది.
దయచేసి బాగా గమనించండి. ఏమిటి ఆ సువాసన అంటే మంచితనము. చెప్పండి, చెప్పాలి. చాలామంది సంబంధాలకు వెళ్ళినప్పుడు ఏమంటారు, ఈ అమ్మాయి చాలా మంచిదండి. తర్వాత నిప్పండి అంటారు. అమ్మ నిప్పంటే అందరం తగలబెట్టద్దు అయితే. కొంతమంది, ఎందుకంటే మేము పాస్టర్ గారులుగా మాకు చాలామంది చెప్తారు, అయ్యగారు మా అబ్బాయికి, అంటే మన సంఘం కాదు, మన సంఘం ఏదో నా బాధ్యత చూడాలి కాబట్టి, బయట వాళ్ళు కూడా కొంతమంది చెప్తారు, అయ్యా మీరు చాలా సంఘాలకు వెళ్తారు కాబట్టి, మీకు చాలామంది పాస్టర్ గారు పరిచయం కాబట్టి మా అబ్బాయికి మంచి సంబంధం చూడండి అంటారు. సరే అమ్మ, అలాగే చూస్తామంటాం. కానీ అప్పుడు సంబంధాలకు వెళ్ళినప్పుడు ఆ ఇంటి వారు అంటారు, మా అమ్మాయి అండి చాలా మంచిదండి, మా అమ్మాయి అండి చాలా దీనురాలండి, మా అమ్మాయి అండి చాలా సాధువు అండి, చాలా మృదుత్వండి అంటారు, చెప్తారు. ఇంత పెద్ద లిస్ట్ చెప్తారు. ఓకే, చాలా సంతోషం. వారి మాటలు నమ్మి పెళ్ళి అయిపోయిన తర్వాత నెల రోజుల తర్వాత ఆ అబ్బాయి ఒకసారి కలిశాడు. తమ్ముడు ఎలా ఉన్నారు? ఏం చెప్పమంటారు అన్నయ్య, నాకు నరకం చూపించేస్తుంది ఆవిడ అంది. ఏమన్నాడు ఆయన? నాకు నరకం అంటే ఎక్కడో ఉందనుకున్నాను నేను, కానీ ప్రత్యక్షంగా మా ఇంట్లోనే నరకం చూస్తున్నాను అంటాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అలాగ ఉండకూడదు. ఎలా ఉండాలి మరి? మంచితనం కలిగి ఉండాలి. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? మంచితనం కలిగి ఉండాలి. దయచేసి బాగా గమనించండి. ఒకప్పుడు యాకోబు చెప్పాలంటే మోసగాడు, ఒకప్పుడు చెప్పాలంటే ఆయన అన్యాయస్తుడు, చెప్పాలంటే ఆయనలో ఏ మంచి లేదు. కానీ ఎప్పుడైతే దేవుడు దర్శించాడో, ఎప్పుడైతే దేవుని ప్రభావం ఆయనలోకి వెళ్ళిందో, ఎప్పుడైతే ఆయన దేవుని దర్శనం చూడగలిగాడో, ఎప్పుడైతే దేవుని కరుణ ఆయన పొందుకున్నాడో, దేవుని కటాక్షం, దేవుని దయ, దేవుని కృప, దేవుని జాలి, ఈ గుణాలన్నీ ఆయనలోకి వచ్చాయో, వెంటనే ఆయన మారిపోయాడు. మారిపోయిన తర్వాత ఆయనలో ఉండే ఒక మంచి సువాసన వస్తుంది. ఏమిటి ఆ సువాసన అంటే మంచితనము. చెప్పాలి, ఏమిటది? మంచితనము. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత మంచి చెడ్డ రెండు మిగిలిస్తారట. కానీ ఈరోజు మనుషులు ఎక్కువగా మాట్లాడుకుంది ఏం మాట్లాడుకుంటారు తెలుసా? చూడండి, ప్రతి వ్యక్తిలో రెండు ఉంటాయి అమ్మా, ప్రతి వ్యక్తిలో రెండు ఉంటాయి. ఏముంటాయి? మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ మనుషులు మాట్లాడేది ఏంటి? చెడునే మాట్లాడతాడు. ఆయనంటే దరిద్రగొట్టుడు ఇంకొకటి లేడండి, ఆయనంటే మూర్ఖుడు ఇంకొకటి లేడండి అని ముందు ఏం చేస్తారంటే చెడునే మాట్లాడుకుంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. అది లోకం ఎలాగుండో మనకు అనవసరం. కానీ మనము దేవుని బిడ్డలం కాబట్టి, క్రీస్తు రక్తం చేత కడగబడ్డాము కాబట్టి నీలో ఉన్న సువాసన రావాలి. ఏమిటా సువాసన అంటే మంచితనము. చెప్పండి, మంచితనం. నువ్వు బ్రతుకున్నప్పుడే నలుగురికి మేలు చేసే గుణం ఉండాలి. నువ్వు బ్రతుకున్నప్పుడే ఇతరులకు సాయం చేసే గుణం ఉండాలి. నువ్వు బ్రతుకున్నప్పుడే తెలియని వారికి దేవుని మాటలు చెప్పి వారిని ప్రభు వద్దకు నడిపించే ఆ మంచి అలవాటు నీకు ఉండాలి. దయచేసి బాగా గమనించండి. ఎందుకంటే నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత, సహోదరుడా, సహోదరి, అమ్మా, నువ్వు ఎన్ని బిల్డింగ్లు కట్టావు, ఎన్ని లక్షలు సంపాదించావు, ఎంత ల్యాండ్ సంపాదించావు, ఎన్ని తోటలు సంపాదించావు అని నేను ప్రభు అడగడు. నీకు ఇచ్చిన గొప్ప రక్షణ నీ కుటుంబం అందరికంటే, నీ వంశములో, నీ కులములో అందరికంటే నిన్నే ముందు రక్షించుకున్నాను కాబట్టి నా కోసం ఎంతమందిని రక్షించావు అని ప్రభు నిన్ను చెప్పాలి. అందరిని మాకు లెక్క అడుగుతాడు, మీకు లెక్క అడుగుతాడు. ఆ లెక్క సరిలేకపోతే తొక్క తీస్తాడు. అర్థమైందమ్మా? కాబట్టి నా దగ్గర మీరు తప్పించుకోవచ్చు, మీ దగ్గర నేను తప్పించుకోవచ్చు, కానీ దేవుని దగ్గర ఎవ్వరు కూడా తప్పించుకునే వ్యక్తులు ఎవ్వరూ లేరు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దయచేసి బాగా గమనించండి. ఇక్కడ యాకోబు నుండి ఏమొస్తుందంటే సువాసన వస్తుంది. ఏమిటా సువాసన అంటే మంచితనము. కాబట్టి ఈ రోజున సంఘానికి వచ్చిన మనము వాక్యం చేత కడగబడుతున్నాం, క్రీస్తు రక్తం చేత కడగబడుతున్నాం, పరిశుద్ధాత్మ చేత నింపబడుతున్నాం. కాబట్టి మనకు సమాజంలో ఏముండాలంటే మంచి సాక్ష్యం ఉండాలి. సరే, ఒకప్పుడు అన్యుడిగా ఉన్నప్పుడు ఆయన జీవితం వేరండి. ఇప్పుడు ప్రభుని నమ్మిన తర్వాత ఆయన పూర్తిగా మారిపోయాడండి, చాలా మంచివాడండి అని సమాజం చేత ఒక మంచి సాక్ష్యం మనకు ఉండాలి. చా ఆయన అప్పుడు అలాగే ఉండేవాడండి, ఈరోజు ఆ మందిరంకి వెళ్ళేసరి అలాగే ఉన్నాడండి. ఆయన జీవితంలో ఏమాత్రం కూడా మార్పు అనేది ఇది మంచిది కాదు, ఇది సాక్ష్యం మంచిది కాదు.
కాబట్టి స్త్రీలైనా పురుషులైనా ఎవరమైనా సరే ఒక్కసారి మనం ఆలోచన చేద్దాం. ఒకప్పుడు యేసును ఎరగక మునుపు నా జీవితం ఎలాంటిది, ఇప్పుడు యేసు వద్దకు వచ్చిన తర్వాత నేను ఎలా మారిపోయాను, నా సాక్ష్యం వలన, నా మాటల వలన, నా జీవితం వలన, నా ప్రవర్తన వలన, నా యొక్క మొత్తం టాప్ టు బాటం వరకు నేను ఇతరుల దగ్గర ఎలా ఉన్నాను అని ఒక్కసారి మనం ప్రశ్న వేసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఇస్సాకు అంటున్నాడు, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, దేవుని నామానికి స్తుతి కలుగునుగాక. కాబట్టి దేవుని ప్రజలారా, ఈ మంచి ఉదయకాల సమయంలో దేవుడు ఇక్కడే మనకు క్రమశిక్షణ అనేది నేర్పిస్తాడు. ఏమండి, ఇక్కడే మనం నేర్చుకోవలసిన విషయాలు లోకములో ఎక్కడ కూడా ఇలాంటి విషయాలు మనకు దొరకవు. సరి చేయబడాలన్నా, ఏమండి, సరిదిద్దబడాలన్నా దేవుని మందిరంలోనే ప్రభు మనలను వాడుకుంటాడు. కాబట్టి ఒక ఇల్లు కట్టేటప్పుడు ఏమండి పునాది వేయడానికి ఏమేస్తారంటే రాళ్ళు వేస్తారు. చెప్పండి, రాళ్ళు వేస్తారు. అయితే ఆ పునాదికి సరిపడే రాళ్ళు వేయాలంటే ముందు శిల్పి ఏం చేస్తాడంటే ఆ ఎత్తు పల్లాలు ఏం చేస్తాడంటే సరి చేస్తాడు. సరి చేసిన తర్వాతే పునాదికి సరైన క్రమములో ఆ రాళ్ళు ఏమండి సరిగా సరిపోయినట్లుగా వేయడం జరుగుతుంది. ఆటలు వంకటెక్కరగా ఉంటే ఆ పునాది కట్టడానికి సరిగా వీలు లేదు. కాబట్టి ఒక పని కొరకు ఆ రాళ్ళు ఎలాగైతే కేటాయించి వాటిని చెక్కిన తర్వాత ఆ పనికి వాడబడతారో, అదే రీతిగా దేవుడు నిన్ను వాడుకోవాలంటే, దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే, దేవుడు నిన్ను దీవించాలంటే నీలో ఉన్న వంకర టింకలు ఏం చేస్తాడంటే దేవుడు వాక్యం ద్వారా ఏం చేస్తాడు, సరి చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక, దేవుని నామానికి స్తుతి కలుగును గాక. కాబట్టి దేవుని మందిరములో దేవుడు తన దాసుని ద్వారా కొన్ని వాక్యాల ద్వారా మనల్ని ఏం చేస్తాడంటే సరి చేస్తాడు. సరి చేసినప్పుడు ఏమవుతామంటే ఆ పని కోసం మనం ఉపయోగపడినట్లుగా దేవుడు మనల్ని వాడుకుంటాడు. అదే రీతిగా యాకోబు ఏ విధంగా అయితే ఒకప్పుడు మోసగాడు, ఒకప్పుడు అన్యాయస్తుడు, కానీ దేవుడు దర్శించిన తర్వాత, దేవుడు ఆశీర్వదించిన తర్వాత యాకోబు ఎలా మారిపోయాడు, మంచితనంగా మారిపోయాడు, మంచివాడిగా మారిపోయాడు. ఇప్పుడు మంచివాడిగా మారిపోయిన కారణం బట్టి ఇస్సాకు చెప్తున్నాడు, నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ సువాసన ఏమిటంటే మంచితనము. చెప్పండి, మంచితనము. కాబట్టి సమాజంలో మనం మంచితనం కలిగి ఉండాలి, సంఘములో మనకు మంచితనం కలిగి ఉండాలి, మన గ్రామములో మనకు మంచితనం కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు ఇంకా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. కాబట్టి సమయమందు షూలమతి కోరుకున్నట్లుగా రెండవది మనం చూస్తే, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు ఆయన వస్తున్నాడు అని చెప్తుంది. ఎవరంటే చెప్తుంది? మూడవది, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వస్తున్నాడు అని చెప్తుంది. చూడండి, ప్రియుడు వేరు, నా ప్రియుడు వేరు. ప్రియుడు అంటే ఒక ఇష్టమైన వాడు అని చెప్పచ్చు, కానీ నా ప్రియుడు అంటే అర్థం ఏంటంటే నాకు ఇష్టమైన వాడు, నా సొంతవాడు, నాకు సంబంధించిన వాడు, నా క్షేమాన్ని కోరినవాడు అని దాని అర్థం. కాబట్టి ఆవిడ అంటుంది నా ప్రియుడు అంటే నా సొంతమైన వాడు అని చెప్తుంది. అంటే ఆ ప్రియుడినే ఆమెను ప్రేమిస్తుంది, కానీ లోకంలో ఇంకెవ్వరిని కూడా ఆమె ప్రేమించలేదు. అదే రీతిగా ఈరోజు దేవుని బిడ్డలుగా మనము కూడా యేసును మనం ప్రేమించేవారిగా ఉండాలి. దయచేసి బాగా గమనించండి. మనం అనుకుంటాం, నేను యేసును ప్రేమించబట్టే ఆదివారం దేవుని మందిరానికి వస్తున్నాను, నేను యేసును ప్రేమించబట్టే నేను చప్పట్లు కొడుతున్నాను, నేను యేసును ప్రేమించబట్టే నేను దేవుని మందిరంలో ఉన్నాను అనుకుంటాం. ఇది కాదు ప్రేమించడం. చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం మనం చదివితే చూడండి, ఎవరు ఆయన ప్రేమిస్తారు అంటే, చదవమ్మా. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. చూడండి, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు స్వయంగా. ఈ యోహాను సువార్త 14వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, ఎవరైతే నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొంటారో వారిని నిజముగా నన్ను ప్రేమించేవారు. అంటే యేసును మనం ప్రేమిస్తాం అని చెప్పే విషయం ఏమిటంటే, ఎవరైతే ఆయన ఆజ్ఞలు పాటిస్తారో వారే నిజంగా ఆయన ప్రేమించేవారు. చెప్పండి, ఎవరు?
ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తారో వారే ఆయనను ప్రేమించేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన ఆజ్ఞను మనం పాటించాలి. ఆజ్ఞలు అంటే ఏమిటంటే ఏది చేయమన్నాడో అది చేయడం ఆజ్ఞ, ఏది చేయొద్దన్నాడో అది చేయకూడదు, అది ఆజ్ఞ. అలా మనం పాటిస్తే ఏమండి దేవుణ్ణి ప్రేమించేవారిగా మనం ఉంటాం ప్రియులరా. చూడండి, మత్తయి సువార్త మనం చదివితే 4వ అధ్యాయము త్వరగా చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము త్వరగా చదువుకుందాం. 18, 19, 20 మనం చదువుదాం త్వరగా. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రెయ అనే ఇద్దరు సహోదరులు సముద్రములో వల వేయుట చూచెను. వాళ్ళు జాలరులు. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్ములను మనుషుల పట్టు జాలరులుగా చేయుదును వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలను విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. ప్రియులరా, ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయము 18, 19, 20, 3 వచనాలు మనం చదివితే యేసు ప్రభుల వారు సముద్రం వైపు నడుచుకుంటూ వెళ్ళారు. ఆయన నడుచుకుంటూ వెళ్ళే సమయంలో ఆ సముద్రంలో ఉండే ఇద్దరు కనిపించారు. ఎవరంటే పేతురు, అంద్రెయ ఇద్దరు కనిపించారు. వాళ్ళిద్దరూ కనిపించినప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను మిమ్మలను మనుషులు పట్టే జాలలుగా చేస్తాను, మీరు నన్ను వెంబడించండి అని చెప్పిన వెంటనే వారు వల విడిచిపెట్టారు, వారు దోణి విడిచిపెట్టారు, వారు సముద్రాన్ని విడిచిపెట్టారు. వారికి వచ్చిన ఆ లాభమంతా విడిచిపెట్టి యేసును వారు వెంబడించారు. హల్లెలూయా. అంటే దేవుని ఆజ్ఞకు వారు ఏమయ్యారు? విధేయులయ్యారు. దేవుని ఆజ్ఞను వారు పాటించారు. దేవుని ఆజ్ఞ ప్రకారంగా వారు నడుచుకున్నారు. అందుకే దేవుడు వారిని గొప్పగా ఆశీర్వదించాడు. హల్లెలూయా. గొప్ప సేవకులుగా, ఏమంటే అపోస్తలుగా దేవుడు అభిషేకించి వారిని ఈ ప్రపంచాన్ని తల్లకిందులు చేయడానికి దేవుడు తన మహిమ కొరకు వారిని వాడుకున్నట్లుగా దేవుని వాక్యములో చూస్తున్నాం. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఆయన ఆజ్ఞలను పాటిస్తారో, ఎవరైతే ఆయన ఆజ్ఞలను విధేయత చూపిస్తారో, ఆయన ఆజ్ఞ ప్రకారంగా జీవిస్తారో, వారి జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు ప్రభువు జరిగిస్తాడు. దయచేసి బాగా గమనించండి. ఈ ఉదయకాల సమయంలో, ఈ మొదటి ఆరాధనలో మనము కూడా ఆ షూలమతి ఏ విధంగా అయితే తన అనుభవాలను మనకు చెప్తూ ఉందో, తన అనుభవాలు మనతో పంచుకుంటుందో, అదే రీతిగా మన జీవితాల్లో కూడా అటువంటి అనుభవాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయను గాక. ఆమేన్, హల్లెలూయా. అయితే చివరికి మరొక మాట అంటుంది. ఏమంటుందంటే, నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వేం చేయునుగాక, తనకిష్టమైన ఫలములను ఆయన భుజించునుగాక. ప్రియులరా, బాగా గమనించండి. ఈ మాట చదివి మనం ముగించుకుందాం. చూడండి, ఆయన ఆ ప్రియుడు లేక యేసు ప్రభుల వారు ఉద్యానవనముకి ఎందుకు వస్తున్నాడు? తనకిష్టమైన ఫలములను ఆయన భుజించడానికి వస్తున్నాడు. దయచేసి బాగా గమనించండి. ఉద్యానవనం అంటే సంఘం. సంఘంలోకి ఎందుకు వస్తున్నాడంటే తనకిష్టమైన ఫలములను ఆయన కోసుకొని, తనకిష్టమైన ఫలములు కోసుకొని ఏం చేస్తాడంటే ఆయన భుజిస్తాడు. ఏమిటి తనకిష్టమైన ఫలములు? ఒకసారి చూద్దాం. ఏమండి, ఆ రోమాపత్రిక 6వ అధ్యాయము 22 వచనాన్ని చదువుకుందాం. ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. దయచేసి బాగా గమనించండి. యేసు ప్రభుల వారు భుజించే ఫలము, యేసు ప్రభుల వారు కోసుకునే ఫలము ఏమిటంటే పరిశుద్ధత. బాగా గమనించండి. మనలో చాలామందికి కొన్ని ఫలాలు ఇష్టం ఉంటుంది. కొంతమందికి ఏమంటే యాపిల్ ఫలం అంటే ఇష్టం, కొంతమందికి మామిడి ఫలాలు అంటే ఇష్టం, కొంతమందికి జామకాయలు అంటే ఇష్టం. కాబట్టి మనకైతే రకరకాల ఫలాలు ఇష్టం ఉంటుంది. కానీ యేసయ్యకి ఏ ఫలం ఇష్టం? పరిశుద్ధత అనే ఫలము ఆయనకి ఇష్టం. హల్లెలూయా. కాబట్టి ఆ పరిశుద్ధత నీలో ఉంటే, ఆ పరిశుద్ధత నాలో ఉంటే, ఆ కిష్టమైన ఫలములను ఏం చేస్తాడట? ఆయన భుజిస్తాడట. కాబట్టి ఆయన భుజించాలంటే మనలో ఏముండాలి? పరిశుద్ధత అనే ఫలము మనలో ఉండాలి అని ప్రభు కోరుతున్నాడు.
కాబట్టి ఎవరైతే యేసు వాక్యం చేత కడగబడతారో, యేసు వాక్యం చేత సరిచేయబడతారో వారిలో పరిశుద్ధత అనే ఫలము ఏర్పాటు చేయబడుతుంది. దయచేసి బాగా గమనించండి. ఎందుకంటే ఈ తోటకి లేకపోతే ఉద్యానవనముకు యజమానుడు, ఉద్యానవనముకు ప్రియుడు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి ఆయన ఉద్యానవనముకి ఎందుకు వస్తున్నాడంటే తనకిష్టమైన ఫలములను ఆయన భుజించడానికి. తనకిష్టమైన ఫలములు ఏమిటి? పరిశుద్ధత. కాబట్టి పరిశుద్ధత అనేది ఎప్పుడు కూడా మనం కలిగి ఉండాలి. ఎందుకంటే మన యేసయ్యకి ఇష్టమైనది, మన యేసయ్య మెచ్చుకునేది, మన యేసయ్యకి నచ్చినది ఏమిటంటే పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కోసం మనం ప్రయాసపడాలి. ఆ పరిశుద్ధత కోసం మనము వేసాడాలి. ఆ పరిశుద్ధత కోసం మనం ప్రయాసపడి సంపాదించుకున్నప్పుడు తనకిష్టమైన ఫలములను మనం ఆయనకి ఇస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ మంచి ఉదయకాల సమయంలో మన వాక్యం యొక్క అంశం ఏమిటంటే ఉత్తర వాయువు ఏతించము అనే అంశాన్ని మనము ధ్యానం చేస్తాం. ఆ ఉత్తర వాయువు ఏతించము అనే మాట ఎవరు చెప్తున్నారంటే షూలమతి చెప్తూ ఉంది. ఆ షూలమతి జీవితంలో ఒకటి, ఆమె పరిశుద్ధాత్మ పొందుకుంది. రెండవది ఏం కలిగి ఉందంటే, రెండవది ఆమె సువాసన అంటే మంచితనం కలిగి ఉంది. మూడవది ఏం కలిగి ఉందంటే ఏమంటే ఆజ్ఞలను పాటిస్తూ ఉంది. నాలుగవది ఏం కలిగి ఉందంటే పరిశుద్ధత కలిగి ఉంది. ఈ 4 అనుభవాలు ఇక్కడ మనం షూలమతిలో చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సొలొమోను ఏమండి ప్రకృతి సంబంధంగా, బాహ్య సంబంధంగా సొలొమోను ఈ షూలమతినే ఏమండి ప్రేమించడానికి, ఈ షూలమతికి సర్వము ఇవ్వడానికి గల కారణం ఏమిటంటే ఆమెలో ఉన్న ఈ సుగుణాలు, ఆమెలో ఉన్న ఈ మంచి గుణాలు, ఆమెలో ఉన్న ఈ మంచి ప్రవర్తన, ఈ కార్యాలు బట్టి సొలొమోను ఏం చేశాడంటే ఆమెకు కావలసినవన్నీ కూడా సొలొమోను ఆమెకి అనుగ్రహించాడు. హల్లెలూయా. అదే రీతిగా పరమ సొలొమోనైన యేసుక్రీస్తు ప్రభుల వారు, పరమ సొలొమోనైన యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను కూడా ఆ విధంగా నీకు కావలసినవన్నీ ఇవ్వాలంటే, నిన్ను ఆశీర్వదించాలంటే, నీ జీవితాన్ని ఉన్నతంగా దేవుడు అభివృద్ధిపరచాలంటే ఈరోజు షూలమతిలో ఉండే ఆ మంచి కార్యాలు ఈరోజు మనలో కూడా ఉండాలి. ఒకటి, పరిశుద్ధాత్మ మనం పొందుకోవాలి. 2, మంచితనం కలిగి ఉండాలి. 3, ఆజ్ఞలను పాటించాలి. 4, పరిశుద్ధత కలిగి ఉండాలి. ఈ 4 కార్యాలు మనలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాణప్రియుడైన యేసు ప్రభుల వారు మనకు కావలసినవన్నీ కూడా దేవుడు మనకు ఇస్తాడు. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. ఎవరైతే ప్రభు బల కోసం సిద్ధపడిచ్చారో ప్రియులరా, మీరు మెల్లగా లేచి నిలబడి ప్రభు సన్నిధిలో ఉంటే మన మధ్యకు ప్రభు శరీరం, ప్రభు రక్తం